ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడతలో భాగంగా ఈ రోజు చివరి రోజు ప్రచారంలో మంత్రి సీతక్క పాల్గొని కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సుమలతను భారీ మెజార్టీతో గెలిపించాలని సీతక్క కోరారు. ఇదే అంశం మీద మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంస్థలకు ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ములుగు జిల్లాలో ఎటునాగారం, తాడువాయి, గోవిందరావుపేట మండలాల్లో ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. నేటికి ప్రచారం చివరి రోజున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూక్య సుమలతను భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఇక్కడ పసరాల్లో భారీగా ఈరోజు మంత్రి సీతక్క అయితే ప్రచారం నిర్వహించారు. మన మధ్యలో సర్పంచ్ అభ్యర్థి బూక్య సుమలత ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎలా ఉన్నది ఇక్కడ, ఎలా ప్రజలు ఆదరిస్తున్నారు? ఈరోజు చివరి రోజు మీరు ప్రచారం నిర్వహించారు కదా, ఇక్కడ ప్రజలు ఏం ఆదరిస్తున్నారు? చాలా మంచిగా స్పందన ఉన్నది. ఎందుకంటే నేను గత 2 సార్లు ఓడిపోయి ఉన్నా కాబట్టి ఇంటి ఆడబిడ్డ లెక్క ఇంటింటికి ప్రచారం చేస్తుంటే, గడప గడపకి పోతుంటే నన్ను ఒక ఆడబిడ్డ లెక్క ఆహ్వానించి, అమ్మ నీకు ఈసారి నీ బాలు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని, నిన్ను మా ఇంటి ఆడబిడ్డ లెక్క ఆదరిస్తామని నాకు చాలా హామీలు ఇస్తున్నారు. నేను కూడా వాళ్ళ ఏమైనా ఉన్నా కానీ, వాళ్ళ బాధలు ఏమైనా ఉన్నా కానీ తీరుస్తానని వాళ్ళకు మాట ఇస్తూ వస్తున్నాను. ఓకే, ఇప్పటికైతే మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్నప్పటికీ మేజర్ గ్రామ పంచాయతీలో అభివృద్ధి లేక అభివృద్ధి ఆమె దూరంలో ఉంది. వర్షాకాలం వచ్చిందంటే సుమారుగా మన గడ్డ చూసినట్లయితే మొత్తం వర్షంలో మునిగిపోతుందని చెప్పి ఇక్కడ ప్రజలు అంటున్నారు. ఆ ప్రజలకు మీరు ఏ రకమైన సేవలు అందించబోతున్నారు? ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో వేరే పార్టీ ఉండడం వల్ల, ఇక్కడ వేరే పార్టీ అభ్యర్థి గెలవడం వల్ల అభివృద్ధి దూరం అయిపోతుంది. ఎందుకంటే పైనుంచి ఫండ్స్ రావాలంటే ఇక్కడ గెలిచి ఉన్న అభ్యర్థి ఇక్కడ ఆ పార్టీ అయి ఉండాలి, ఆ ప్రభుత్వమై ఉండాలి. అలా కాకపోవడం వల్ల అభివృద్ధి చెందలేక ఏ ఫండ్స్ లాక ఎక్కడిదక్కడనే ఉండిపోవడం జరుగుతుంది. ఎందుకంటే వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, ఏమైనా పనులు తీసుకురావాలంటే పైన ప్రభుత్వము, ఇక్కడ అభ్యర్థి ఉండడం ఉంటేనే అభివృద్ధి చేయడానికి ముందుకు పోతుంది. ఓకే, ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఈ రోజు చివరి రోజు మీ యొక్క ప్రచారం నిర్వహించడం, ఈ ప్రచారంలో భాగంగా ప్రజలు ఈ పసరా గ్రామ ప్రజలకు మీరు ఏం కోరుకుంటున్నారు? ఎంత మెజారిటీతో మేము గెలిపించబోతున్నారు? దాదాపు భారీ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే గత 2 సార్లు ఓడిపోయి ఉన్నా కాబట్టి వాళ్ళ ఇంటి ఆడబిడ్డలాగా నన్ను చూసుకుంటారని అనుకొని నా బార్ గుర్తుకి ఓటేస్తాయి, నన్ను భారీ మెజారిటీతో గెలిపించి నా యొక్క గెలుపుని వాళ్ళు నన్ను ఇంటి ఆడబిడ్డలాగా నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఓకే రైట్, మనం చూసుకున్నట్లయితే పసరా గ్రామ పంచాయతీలో ప్రచారం అయితే జోరుగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బాలు గుర్తుకి ఓటు వేసి ముఖ్య సుమలతను భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి కొన్ని కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వారు మన మధ్యలో మరొక నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్నగారు, ఎట్లా ఉంది ఇక్కడ ప్రచారం? చాలా బ్రహ్మాండంగా ఉన్నది. పసరా గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలందరికీ నమస్కారాలు. ఇక్కడ పసరా గ్రామంలో గ్రామ పంచాయతీలో గత 30 సంవత్సరాల నుండి వేరువేరుగా సర్పంచులు ఉండబట్టి, అక్కడ అధికారంలో ఒక పార్టీ ఉంటే సర్పంచ్ ఇక్కడ డిఫరెంట్గా వేరే పార్టీ వాళ్ళు గెలవడం వల్ల ఆమెడకు అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉంది. ఎందుకంటే వీళ్ళు అక్కడికి పోలేరు, వాళ్ళు ఈ పార్టీ కాదు కాబట్టి వాళ్ళు నిధులియక చుట్టుపక్కల గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందిన మా పసరా గ్రామం మాత్రం అభివృద్ధికి ఆమెడ దూరంలోనే ఉంది. 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అంతకుముందుకు ఎన్నడూ లేని విధంగా మా పసరా గ్రామంలో సీసీ రోడ్లు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. దాన్ని చూసి అక్క మాకు అభివృద్ధి చేస్తానని మాట ఇవ్వడంతో మేమందరం కూడా బూక్య సుమలత గారికి మద్దతు ఇస్తూ భారీ మెజార్టీతో గెలిపించబోతున్నాం. ఓకే రైట్, మనం చూసుకున్నట్లయితే మరో వ్యక్తి కూడా మన మధ్యలో ఉన్నారు, వారితో కూడా మాట్లాడుకుంటాం. చెప్పండి అన్నగారు, ఇక్కడ ఎలా ప్రజలు ఆదరిస్తున్నారు? ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? మేము ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన పంచాయతీ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి గత వారం రోజుల నుంచి వాస్తవానికి పొద్దున సాయంత్రం తేడా లేకుండా ప్రచారం చేయడం జరుగుతుంది. సుమలతక్క ద్వారా ప్రతి గడపను ఒక్కొక్కసారి కాకుండా ప్రతి గడపను ఎన్నోసార్లు వాళ్ళని కట్టడం జరిగింది. గతంలో 2 సార్లు కూడా ఓడిపోయిన సుమలతక్క వాస్తవానికి తన సొంత నిధులతో కూడా ఎప్పుడైతే ఇక్కడ వరదలు వచ్చినప్పుడు కానీ, ఒక మంచి అన్న చెడన్నా కూడా కరోనా టైంలో కానీ తన సొంత నిధులతో కోతులను పట్టి ఇవ్వడం కానీ, సొంత నిధులతో బోన్లు చేయించుకొని ఇప్పటికీ ఇంట్లో బోన్లు కూడా పెట్టుకొని తను అంటే ఆ టైంలో కూడా వాళ్ళకు సాయంగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈమెయితే అధికారంలో ఉంటే
ఒకవేళ సర్పంచ్గా గెలిపిస్తే ఖచ్చితంగా పనిచేస్తుందనే ఆలోచన ప్రజల్లో ఉండింది. దానికి మద్దతుగా మాకు రాష్ట్రంలో ప్రభుత్వం ఉండడము, కాంగ్రెస్ ప్రభుత్వము, సీతక్క గారు అదే మంత్రిగా ఉండడం వల్ల తను పనిచేస్తుందనే నమ్మకం ప్రజలకు వెళ్ళిపోయింది. ఎందుకంటే గతానికి భిన్నంగా ఈసారి అక్కడ ఉన్న ప్రభుత్వ అభ్యర్థిని ఇక్కడ గెలిపించాలని జనాలు బలంగా కూడా కోరుకుంటున్నారు. ఓకే రైట్, మనం చెప్పుకున్నట్లయితే బాలు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి పసరా గ్రామ ప్రజలైతే తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఒక పార్టీ ఉండి సర్పంచ్గా ఒక అభ్యర్థి ఉండడం, అభివృద్ధికి ఆమడ దూరంలో ఈ పసరా గ్రామ పంచాయతీ ఉంది. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నటువంటి మంత్రి సీతక్క మరియు ఈ యొక్క పార్టీ సుమలతను కూడా గెలిపించుకొని ఈ యొక్క పసరా గ్రామ పంచాయతీ అభివృద్ధికి ముందుకు తీసుకుపోతామని చెప్పి ఉన్నటువంటి గ్రామ ప్రజలు మరి సర్పంచ్ అభ్యర్థి కెమెరామెన్ ప్రభాకర్తో సంపత్ 99 ములుగు జిల్లా.